ఈ డాగ్ నేమ్ హచికో. వడాటే సిటీలో పుట్టింది. ఒకసారి ఒక ప్రొఫెసర్ యూనివర్సిటీ నుండి ఇంటికి వెళ్తుండగా దారిలో ఈ డాగ్ ప్రొఫెసర్ వెనుక కొంత దూరం వెంటపడింది. అతను తన అమాయకత్వం చూసి బిస్కెట్స్ పెట్టి వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళాక తిరిగి చూస్తే హచికో తన వెనకాతలే ఉంది. తన ప్రేమకు సంతోషించి టోక్యోలో ఉన్న తన ఇంటికి తీసుకొని వెళ్లారు. తక్కువ టైంలోనే ప్రొఫెసర్కి బాగా దగ్గరైంది. రైలీ ప్రొఫెసర్తో పాటు రైల్వే స్టేషన్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చేది. అతను రిటర్న్ వచ్చే వరకు స్టేషన్ దగ్గరే వెయిట్ చేసి ప్రొఫెసర్ వచ్చాక తిరిగి ఇంటికి వచ్చేది. ఆఫ్టర్ 1 year ప్రొఫెసర్ కాలేజ్లో లెక్చర్ ఇస్తుండగా సెరిబ్రల్ హ్యామరేజ్తో చనిపోయారు. విషయం తెలియక హెచికో తన యజమాని రాక కోసం ఎదురు చూసింది. రోజులు గడుస్తున్నా అక్కడి నుండి కదలలేదు. ప్రొఫెసర్ ఫ్యామిలీ మెంబర్స్ విషయం చెప్పి తన ఇంటికి తీసుకుని వెళ్ళిన యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్ వచ్చే టైంకి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎదురు చూసేది. ప్రతిరోజు ఇదే కదా. ఇది గమనించిన రైల్వే స్టాఫ్ హచికోకి వాటర్, ఫుడ్ ఇచ్చేవారు. డే అండ్ నైట్ ఎండ, వాన, చలి ఇవేమీ లెక్క చేయకుండా ఇలా ఏకంగా 9 years ప్రొఫెసర్ కోసం ఎదురు చూసింది. చివరకు March 8, 1935లో తన ప్రొఫెసర్ని చూడకుండానే ప్రొఫెసర్ ప్రేమని గుర్తు చేసుకుని తుదిశ్వాస విడిచింది. హచికో సమాధిని ప్రొఫెసర్ సమాధి పక్కనే కన్స్ట్రక్ట్ చేశారు. హచికో గుర్తుగా షిబుయా అండ్ వడాటే రైల్వే స్టేషన్లో ఒక బ్రాంజ్ స్టాచ్యూని పెట్టారు. అంతేకాకుండా హచికో లైఫ్ స్టోరీని 2009లో హచి ఏ డాగ్ టేల్ అనే అమెరికన్ మూవీ తీశారు. నాకైతే ఈ స్టోరీ చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.